సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మంచు విష్ణు, రెబెల్ స్టార్ ప్రభాస్, మంచు మోహన్ బాబు, మోహన్ లాల్ ఇలా భారీ తారాగణం నటించిన 'కన్నప్ప' సినిమాకి సంబంధించిన మూవీ రివ్యూ. 'కన్నప్ప' మంచు విష్ణు కలల ప్రాజెక్ట్. ఈ సినిమాకి తెర రూపం ఇవ్వటం కోసం, ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం కోసం 10 సంవత్సరాలకు పైన కష్టపడ్డాడు. సినిమా మీద ముందైతే భారీగానే నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది. కానీ చాలా ఫ్యాక్టర్స్ నిదానంగా ఆ నెగెటివ్ ఇంపాక్ట్‌ని పాజిటివ్‌గా మార్చేశాయి. ఇప్పుడైతే కొంతవరకు పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే థియేటర్స్‌కొచ్చాడు 'కన్నప్ప'. నెగెటివ్ ఇంపాక్ట్ పాజిటివ్‌గా మారిపోవడానికి 2 కారణాలున్నాయి. వాటి గురించి డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేయనిది జరిగింది. ఎందుకంటే నేను ఊరికొచ్చాను. నేను చూస్తే థియేటర్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది. కొన్ని చోట్ల ప్రభాస్ కటౌట్లు పెట్టి హడావిడి చేస్తున్నారు. నేనున్న చోటైతే ఆ హడావిడి కూడా లేదు. కామ్‌గా ఉంది. షోకి అరగంట ముందల వెళ్ళాను. అప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంది. మామూలుగా వస్తున్నారు, టికెట్లు కొనుక్కున్నారు. షో స్టార్ట్ అయ్యేప్పుడు చూస్తే 100% అటెండెన్స్. షాక్ అయిపోయాను నేనైతే. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అంటే ఒకటే రీజన్ 'రెబెల్ స్టార్ ప్రభాస్.' ఫుల్ అటెండెన్స్ ఇచ్చేశారు. 'రెబెల్ స్టార్ ప్రభాస్' ఫ్యాన్స్ 'కన్నప్ప' మూవీకి. అంటే ఏమర్థం చేసుకోవాలి? ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి సినిమాకి ఓపెనింగ్ దొరికింది అని అర్థం చేసుకోవాలి. కంటెంట్ కూడా బాగుంది అన్న టాక్ బయటకొచ్చింది అంటే ప్రభంజనమే జరుగుద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర. మాట్లాడుకుందాం 'కన్నప్ప' ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికొస్తే 'భక్త కన్నప్ప' ఈ కథ చాలా మందికి తెలుసు. కానీ ఈ జనరేషన్‌లో వాళ్ళకి చాలా మందికి తెలిసుండదు. తిన్నడు ఓ బోయవాడు. అతను భక్త కన్నప్పగా ఎలా మారాడు? ఈ కథ చెప్పుద్ది. పరమ శివభక్తుడు. గొప్ప శివభక్తుడు కాబట్టే కన్నప్ప గురించి ఇప్పటికీ జనం తలుచుకుంటున్నారు. ఆయన భక్తి గురించి కథగా చెప్పుకుంటున్నారు. ఏం చేశాడు? తన భక్తిని ఎలా చాటుకున్నాడు? తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికొస్తే స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకొచ్చేద్దాం. ముందు పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నెగెటివ్స్ కూడా మాట్లాడుకోవాల్సినున్నాయి. వాటిని తర్వాత మాట్లాడుకుందాం. పాజిటివ్ పాయింట్ ఏమిటి అంటే సెకండ్ హాఫ్‌లోకెళ్ళిపోదాం. సెకండ్ హాఫ్‌లో ఒక చోట మొదలవుద్దయ్యా ఈ సినిమా అసలు కథ. మహాశివరాత్రి పర్వదినం. అక్కడి నుంచి సినిమా ఆసక్తికరమైన టర్న్ తీసుకుంటది. అప్పటి వరకు పరిస్థితి వేరు. దాని గురించి నెగెటివ్స్‌లో చెప్తాను. శివరాత్రి రోజే శివుడితో పరిచయం అవుద్ది తిన్నడికి. శివుడి మీద అతను భక్తి పెంచుకోవడానికి ఆ రోజే కారణం అవుద్దనమాట. శివరాత్రి రోజున తిన్నడిలో భక్తిని మేల్కొల్పడం కోసం మహాశివుడు రుద్రాన్ని కిందకి పంపిస్తాడు. ఆ రుద్ర ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'రెబెల్ స్టార్ ప్రభాస్.' మ్యాజిక్ అబ్బా! ప్రభాస్ కాసేపే కనిపించాడు సినిమాలో. ఒక 20 నిమిషాలు ఉంటారంతే. ఉన్న కాసేపు మాత్రం ఒక అద్భుతమైన వైబ్రేషన్ కనిపించింది. ఒక మ్యాజికల్ వైబ్రేషన్ ఉంది. రుద్ర మహాశివుడి అంశ. ఆ పాత్రలో ప్రభాస్ ఎలా కనిపించారు అంటే, నిజంగా రుద్రుడిని చూస్తున్నామేమో అనిపించింది. అలా ప్రెజెంట్ చేశారు. ప్రభాస్ అలా యాక్ట్ చేశారు. ఆ పెర్ఫార్మన్స్‌లో మాత్రం మ్యాజికల్ డివోషనల్ వైబ్రేషన్ ఉంది. దానికి మనం సరెండర్ అయిపోతాం. ప్రభాస్‌ని చూస్తుంటే ఒళ్ళంతా కూడా ఒక తెలియని భావోద్వేగం. అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేశాడు. తన బిహేవియర్‌తో, తన పెర్ఫార్మన్స్‌తో ప్రభాస్. నిజంగా చాలా బావుంది. ప్రభాస్‌ని చూసినంత సేపు ఒక ఆధ్యాత్మిక ఫీలింగ్. దాన్ని చెప్పలేం. మాటల్లో చెప్పలేం. చూసి ఎవరికి వాళ్ళు ఆ ఫీలింగ్ తీసుకోవాల్సింది ఇచ్చాడు ప్రభాస్. దాని వరకు మాత్రం మూవీ టీమ్ చాలా శ్రద్ధగా చేశారు. బ్రహ్మాండంగా అది వర్కౌట్ అయింది. తన ఫ్యాన్స్‌కి సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తాడు. ఫ్యాన్స్ కాని వాళ్ళకి కూడా అద్భుతమైన అనుభూతి ఇస్తాడు. తన పెర్ఫార్మన్స్‌తో, తన ప్రెజెన్స్‌తో. అది ఈ సినిమాకి వండర్‌ఫుల్‌గా ప్లస్ అవ్వబోతుంది. ఏదో ఉంది. ఏదో మ్యాజిక్ అయితే జరిగింది ప్రభాస్ మూలంగా ఈ సినిమాలో. ఓ ప్రత్యేకమైన అనుభూతిని క్రియేట్ చేశాడు ప్రభాస్ తన ప్రెజెన్స్‌తో. అది నిజంగా లక్. మంచు విష్ణు ఏ ముహూర్తంలో డెసిషన్ తీసుకున్నాడో ప్రభాస్‌ని పెట్టుకోవాలి అని నిజంగా చాలా మంచి ముహూర్తంలో తీసుకొని ఉంటాడు. బాగా వర్కౌట్ అవుతుంది. బాగా హెల్ప్ అయింది. అప్పటి వరకు ప్రభాస్ వచ్చేంత వరకు భరించాల్సొచ్చింది సినిమాని. బట్ ప్రభాస్ వచ్చిన తర్వాత ఆ నెగెటివ్ ఫీలింగ్ ఉందో సినిమా మీద ఏర్పడింది. అదంతా అలా లేచిపోయింది. గాల్లో తేలిపోయింది, ఆవిరైపోయింది అంతే. అప్పటికప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేసింది సినిమా మీద. చివరి వరకు అదే కంటిన్యూ అయింది. నిజంగా అది లక్. మంచు విష్ణు లక్ అంతే. ఆ చిన్న మూమెంట్, ఆ 20 నిమిషాల వ్యవహారం సినిమా మీద అభిప్రాయాన్ని మార్చి పారేస్తుంది. నిజంగా ప్రభాస్ చాలా బాగున్నాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్‌ని అలా చూసి పరవశించిపోతారు. రుద్రుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తిన్నళ్ళలో భక్తి భావం మేల్కొంటది. అక్కడి నుంచి జరిగే మూవ్‌మెంట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. పాట ఉంటది. ఆల్రెడీ మనం ఆ పాటని చూసాం. తిన్నడు శివభక్తిలో ఎలా లీనమైపోయాడు అని ఆ పాట వివరిస్తది. సినిమాలో చూసినప్పుడు కూడా ఆ పాట ఓ ప్రత్యేకమైన దైవానుభూతినే కలిగిస్తది. ఎంజాయ్ చేస్తాం. అది కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి జరిగే ప్రతి సిట్యుయేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. తిన్నడు అసలు కథ అని చెప్పుద్ది. శివుడికి అతను ఎంత దగ్గరవుతున్నాడు. శివుడికి అతని మీద ఎంత ప్రేమ ఉంది. అతని భక్తిని ఎలా పరీక్షిస్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. శివుడి మీద తనకి ఎంత భక్తి ఉన్నది అని నిరూపించుకోవడం కోసం క్లైమాక్స్‌లో చాలా పెద్ద త్యాగం చేస్తాడు. ఆ త్యాగం మూలంగానే అతను కన్నప్పయ్యాడు. ఆ వ్యవహారాన్ని ఇంట్రెస్టింగ్‌గానే చూపెట్టారు ఈ సినిమాలో. విష్ణు తన పరిధి మేర ఆ పాత్రకి న్యాయం చేశాడనే చెప్పాలి. చేశాడు. శివుడి మీద తన భక్తిని ప్రదర్శించే ప్రతి మూవ్‌మెంట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చేశాడని చెప్పాలి. చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అతన్నయితే శంకించకూడదు. కాకపోతే కంపారిజన్ వచ్చిందంటే మాత్రం 'భక్త కన్నప్ప' సినిమాలో కృష్ణరాజు గారి పెర్ఫార్మన్స్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం అబ్జెక్షన్స్, కొంచెం నెగెటివ్ మార్కులు పడతాయి విష్ణుకి. కానీ ఆ సినిమాని ఎవరు చూసుండకపోతే విష్ణు పెర్ఫార్మన్స్‌ని ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. పాటలు కూడా కొంతవరకు ఈ సినిమాకి ప్లస్. లవ్ సాంగ్స్ కాదు. లవ్ సాంగ్స్ మాత్రం డిస్టర్బ్ చేశాయి. డివోషనల్ సాంగ్స్, ఆ దేవుడికి సంబంధించిన మూవ్‌మెంట్స్ నడుస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
వీఎఫ్ఎక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే మంచి ఫీల్‌ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఈ కొన్ని మూమెంట్సే ఉన్నాయి సినిమాలో. కాకపోతే అవి పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన చోట ఉన్నాయి. అది హెల్ప్ అవుతుంది సినిమాకి. ఎప్పుడు కూడా ఆడియన్స్ ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కొంచెం డిసప్పాయింట్ చేసినా, సెకండ్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది అంటే క్షమించేస్తారు. అలాంటి అవకాశం ఈ సినిమాకుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. అవసరమైన సాటిస్ఫాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. సో, క్షమించేస్తారు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న డిసప్పాయింట్‌మెంట్‌ని క్షమించేస్తారు. సెకండ్ హాఫ్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ని గుర్తుపెట్టుకొని హ్యాపీగా బయటకొస్తారు. అది సినిమాకి ప్లస్ అవునుంది. నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే చాలా ఉన్నాయబ్బా! ఈ సినిమాలో నెగెటివ్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్‌ని భరించడం కష్టం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే 'భక్త కన్నప్ప' సినిమాకి వచ్చినట్టు అనిపించలా. తప్పిపోయి 'కంగువ' సినిమాకి వెళ్ళామేమో అనిపించింది. ఆ తెగలో జనం ఇలా ఉంటారు అన్న విషయాన్ని బాగానే రిజిస్టర్ చేశాడు విష్ణు తన ప్రమోషనల్ మెటీరియల్‌తో దాని గురించి డిస్కషన్ తీసుకొచ్చి. సో, దాని గురించి ఎవరు అబ్జెక్ట్ చేయరు. యాక్సెప్ట్ చేసేసారు. ఓకే. ఇలా ఉంటారు వీళ్ళు. కానీ అలా ఉంటూ వాళ్ళు ఏం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు? అది క్వెషన్ మార్క్. ఆ క్వెషన్‌కి సరైన సమాధానం లేదు ఈ సినిమాలో. 'కంగువలో' ఏదైతే కంగాళి ఉందో అదే మాదిరి కంగాళి ఉంది కథ చెప్పే ప్రాసెస్‌లో. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లేవు. తెగల మధ్యన గొడవలు రావటానికి, తెగల మధ్యన ఓ యుద్ధం జరగటానికి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లేవు. వాయులింగం కోసం యుద్ధం అని పెట్టాడు. వాయులింగం అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మహాదేవ శాస్త్రి అనే ఆయన మాత్రమే ఆ వాయులింగాన్ని చూడగలడు. ఇంకెవరికీ ఆ అర్హత లేదు. ఈ విషయాన్ని పట్టుకుని సినిమా కథ మొత్తం నడిపించొచ్చు. కానీ దాంతో ఆడిన గేమ్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. 'కంగువ' మాదిరి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మాదిరి, 'వైకింగ్స్' మాదిరి హడావుడి చేద్దామని చూసారు తప్పించి, దాంతో ఒక ప్రాపర్ తెలుగు కథ చెప్దాం అనేది అనుకోలేదు. ఆ యుద్ధాలు కూడా ఏమి అంత ఇంట్రెస్టింగ్‌గా లేవు. ఆ యుద్ధాలకు సంబంధించిన మూవ్‌మెంట్స్ ఇంప్రెసివ్‌గా లేవు. ఏదో వస్తున్నారు, కొట్టుకుంటున్నారు, ఒకళ్ళు ఓడిపోయారు, ఒకళ్ళు గెలిచారు. ఈ బిల్డప్పే తప్పించి దాంట్లో ఆసక్తికరమైన విశేషాలేమీ లేవు. తర్వాత ఇంకొక విషయాన్ని మాత్రం గట్టిగా అబ్జెక్ట్ చేయాలనిపించింది. అదేమిటి అంటే, వేరే భాషలకు చెందిన ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. కమర్షియల్ సినిమా అయితే ఇష్టం. ఓకే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని వదిలేయొచ్చు. కాదు కదా ఇది. భక్తిరస ప్రధాన సినిమా. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా. అలాంటి కథలో ఒక చోట ఉన్న మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. రకరకాల యాసల్లో మాట్లాడుతున్నారు. వచ్చి రాని తెలుగు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు ఎంకరేజ్ చేయాల్సిన మ్యాటర్. తిన్నడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు పాత్రని మంచు విష్ణు వాళ్ళ అబ్బాయి చేశాడు. ట్రైలర్‌లోనే చూసాం. ఆ అబ్బాయి ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకున్నాడు. యాక్ట్ చేయి తప్పు లేదు. ఓన్‌గా డబ్బింగ్ చెప్పించడం ఏంటి? అతను తెలుగు ప్రాపర్‌గా లేదు. మిగతా వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడుతున్నారు. అతను ఒక రకంగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్ కాదు కదా! మా అబ్బాయే ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకున్నాడు అని గర్వంగా చెప్పుకోవడం కోసం వచ్చిరాని తెలుగులో డబ్బింగ్ చెప్పించారు. అది సినిమాకి న్యాయం చేసినట్టు కాదు. సినిమాని అవమానించినట్టు. కథను అవమానించినట్టు, పాత్రల్ని అవమానించినట్టు. మా అబ్బాయికి అది ఒక మెమరీగా మిగిలిపోవాలి అని ఆలోచించారు తప్పించి, సినిమాకి గౌరవం ఇవ్వాలి అని ఆలోచించలేదు. దీన్ని మాత్రం అసలు ఉపేక్షించకూడదు. ఖండించాలి అందరూ గట్టిగా. పర్సనల్ గర్వాలు కాదు. సినిమా ముఖ్యం. ఆ రకంగా ఆలోచించాలి. అలాగే చాలామంది ఆర్టిస్టులు వాళ్ళకొచ్చి రాని లాంగ్వేజ్‌లో వాళ్ళు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే! ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాల్లోనైనా కొంచెం జాగ్రత్త తీసుకొని యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తే ఒక రెస్పెక్ట్ ఉంటది. అలాంటి రెస్పెక్ట్ లేకుండా చేశారు అనిపించింది. ప్రయత్నం అయితే మంచి ప్రయత్నమే. కన్నప్ప కథ ఇప్పటి జనరేషన్‌కి తెలియాలి. కానీ దాన్నయితే సరిగ్గా చెప్పలేదనే అంటాను నేను. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా, ఇంకా బాధ్యతగా చెప్పాల్సింది. మొత్తంగా అయితే ఈ సినిమా గురించి చెప్పేది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పేషెన్స్‌ని టెస్ట్ చేస్తది. ఖచ్చితంగా టెస్ట్ చేస్తది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్‌గా లేవు మూవ్‌మెంట్స్, ఇంట్రెస్టింగ్‌గా లేదు స్టోరీ, ఇంట్రెస్టింగ్‌గా లేదు ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కూడా. డిస్టర్బ్ చేస్తది. పేషెన్స్‌ని టెస్ట్ చేస్తది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే కూడా ఇంట్రెస్ట్ వచ్చేయదు. 10, 15 నిమిషాల తర్వాత ఎప్పుడైతే ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అవుద్దో అక్కడి నుంచి ఇంట్రెస్ట్ మొదలైంది. అది చివరి వరకు మెయింటైన్ అవుతది. సో, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చూడటానికి వెళ్ళాలి. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్ కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.